నమస్కారం సుధీర్ గారు, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఒకప్పట్లో మన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, కాబట్టి మనము డిసిప్లిన్డ్గా పెరిగాము. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే, నేను పడిన కష్టం ఆ పిల్లవాడు పడకూడదు, నేను కొంత ఫ్రెండ్లీగా ఉండాలి. స్ట్రిక్ట్ పేరెంటింగ్ కావాలా, ఫ్రెండ్లీ పేరెంటింగ్ కావాలా? దీనికి వన్ వర్డ్ ఆన్సర్ మాత్రం ఇవ్వడం, అంటే ఇలా ఉండొద్దు ఇలా ఉండడం కంటే పిల్లాడికి తగ్గట్టుగా పిల్లాడు రిసీవింగ్ పవర్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉండడం కరెక్టే. ఫస్ట్ అయితే మాత్రం ఒంట్లో భయం ఉండాలండి, ఒంట్లో భయం ఉండాలి. అది మీరు భయం పెడతారా లేదా పక్కన పెడితే, 2 పదాల్లో, ఒకటి బాధ్యతనే ఉండాలి, రెండోది భయమైనా ఉండాలి. ఇప్పుడు లాసే గారు నేను ఒక విషయం అడుగుతాను, మీకు కూడా భయం ఉంది. ఇప్పుడు నేను నాకు ఇచ్చిన ఉద్యోగానికి నేను సక్రమంగా నిర్వర్తించకపోతే ఎలా, రేపటి రోజు నేను ఉద్యోగం చేస్తే నాకంటూ ఫ్యామిలీ కొద్ది సపోర్ట్ చేస్తున్నానని చెప్పి భయంతో కూడిన బాధ్యతతో మీరు చేస్తున్నారు అనుకుందాం. ఒకవేళ మీకు బాధ్యతే ఉందనుకోండి, భయం అవసరం లేదు. భయం ఉంటే బాధ్యత అవసరం లేదు అనుకుందాం. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నారు, ఆయన పని చేసేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్త ఇస్తే నా మీద ఇంప్రెషన్ బాగొచ్చి ఇంకొన్ని ఇంటర్వ్యూస్ చేసి నేను అతి త్వరగా నేను ఎదగడానికి నాకు స్కోప్ ఉంటుందని ఆయన బాధ్యతతో కూడినో లేకుంటే భయంతో కూడిన పని చేసుకుంటుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంతకుముందు రోజుల్లో స్కూల్లో లేట్ అయితే 9 గంటలకు టీచర్ కొడతారన్న భయంతో 9 కల్లా మనం స్కూల్ దగ్గర ఉండేవాళ్ళం. తప్పు చేస్తే నాన్న తిడతారో కొడతారన్న భయంతో మనం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కొంతమంది పిల్లలు బాధ్యతగా వాళ్ళే ఉదయం లేచి వాళ్ళే రెడీ అవ్వడం అన్నీ చేసుకుంటూ వెళ్తారు, కాబట్టి వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళకి బాధ్యత ఉండట్లేదు కదా, భయం కూడా లేకపోతే, అందుకే చిన్న వయసులోనే తల్లిని ఎదిరిస్తూ తండ్రిని ఎదిరిస్తూ గురువుని కూడా ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయి విచక్షణ కోల్పోయి నేను అవ్వడం, నేనే తోపు నేనే తురువు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఎలా తయారవుతారు ఆ వ్యక్తులు? అయితే పిల్లల్ని కొట్టడం కరెక్టే అంటారు? అదే నేను చెప్పేది, కొట్టడం కరెక్టా తప్ప అన్నామంటే ఈరోజు ఖచ్చితంగా ట్రోలర్స్ వేసుకొని సుధీర్ సార్ ఇలా చెప్పాడు వేసేయండి అని చెప్పి వేసేస్తారు. దండించడం అంటారు. దండించడంలో 4-5 రకాలు ఉంటాయి. దాన్ని కొన్నిసార్లు కొట్టకుండా, అది నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది రాదని కొన్ని టెక్నిక్స్ ద్వారా అయినా సరే మీరు చేయడం ఒకటి, లేదా పనిష్మెంట్ ఇవ్వడం. పనిష్మెంట్ అంటే ఇవ్వడం అంటే మనం కొట్టడం ఒకటే అనుకుంటాం, దాంట్లో కూడా పనిష్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. అది పాజిటివ్ పనిష్మెంట్ అని ఉంటుంది. పాజిటివ్ పనిష్మెంట్ అంటే నువ్వు ఇది చేయలేదు కాబట్టి నీకు ఇది రాదు, నీకు ఇది కావాలంటే ఇది చేయొచ్చు అని చెప్పి దేనికోసం అయితే ఆ తప్పు చేస్తున్నాడో, ఆ తప్పు దేనికోసం అయితే అది చేస్తున్నాడో అది నేను ఇవ్వను అనే విధంగా తీసుకొని వచ్చినా కూడా కొన్నిసార్లు సరిపోతుంది. కానీ కొంతమంది ఉంటారు, కొడితేనే మాట వింటారు అంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు అని అంటారు. అది 100లో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అవుతుంది తప్ప అందరికీ అదే సిస్టమ్ని పెడతారంటే మాత్రం ఇప్పుడులో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, కొట్టిన తర్వాత నుంచి వీళ్ళు మానసిక శోభ లేకుంటే ఏదేదో పెద్ద పెద్ద పదాలన్నీ ఎల్కేజీ కుర్రాడు కూడా అంటించేస్తున్నారు. అంతేమవుదు, కానీ దాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు చూస్తే యూట్యూబ్, ఇటు చూస్తే ఇన్స్టా, ఇటు చూస్తే ఫేస్బుక్ అన్నట్టుగా సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి పిల్లల విషయంలో కూడా అదే అవుతుంది. సో ప్రాపర్ మానిటరింగ్ అనేది పేరెంట్స్ ఎలా చేయాలి? ఖచ్చితంగా చేయాలండి. ప్రాపర్ మానిటరింగ్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మనమే యూట్యూబ్లో చూస్తున్నప్పుడు మనకి నచ్చినవి కొన్ని వస్తాయి, నచ్చనివి కూడా కొన్ని వస్తుంటాయి. అలాంటి మనకే వస్తున్నప్పుడు చిన్నపిల్లలకి వయసుకు మించి కొన్నిసార్లు అది క్రూరత్వంతో కూడిన వీడియోస్ అవ్వచ్చు, లేకుంటే హెరాస్మెంట్కి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు, వయసుకు మించిన వీడియోస్ వచ్చినప్పుడు వీళ్ళు రాంగ్ ఏజ్లో రాంగ్ కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ మధ్య యాప్స్లో ఫిల్టర్స్ వాడడం కానీ, లేకుంటే పేరెంటల్ కంట్రోల్ యాప్స్ కానీ ఇలా వస్తున్నాయి. ఇక్కడ మీరు కంట్రోల్ చేయడం కంటే ఫస్ట్ మానిటర్ చేయాలి. 18 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లలు ఏమేం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఈ రోజుల్లో ట్రెండ్ ఏమైందంటే, మా వాడు ఇంటికి రాగానే కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి రూమ్లో గడేసుకొని అక్కడ ఉంటాడండి అని చెప్పి ఒక 9 ఇయర్స్ కిడ్నో 10 ఇయర్స్ కిడ్నో అలాగే పంపించేశారనుకోండి, ఏమవుతుంది? వాడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అనేది వీళ్ళు బయట అబ్జర్వ్ చేయకపోతే మాత్రం ఇట్స్ అ బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ హిస్ గ్రోత్. చాలా మంది ఇదే పొరపాటు చేస్తున్నారు. అందుకే మా కౌన్సిలింగ్ వస్తే ఎవరైనా ఇలాగా 10 ఏళ్ళక 11 ఏళ్ళకి రూమ్లోకి వెళ్ళి గొళ్ళు పెట్టుకున్నా అంటే ఫస్ట్ గెళ్ళు పగలగొట్టేసేయండి, డోర్లు బద్దలు కొట్టండి, ఏం పర్లేదు. ఫస్ట్ అసలు అలాంటి సిచ్యువేషన్స్ లో డోర్ లాక్స్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో అదే ఉంటుంది. కానీ ఇప్పుడు వీడు 12 ఏళ్ళకే వెళ్ళి రూమ్ లాక్ చేసుకొని వాడు చేస్తున్నా అంటే వాడు తప్పు చేస్తున్నా పొరపాటు చేస్తున్నా మనకు అర్థం కాదు. అంతా అయిపోయిన తర్వాత సార్ 2 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుందని అప్పుడు మార్చలేం కదా. అదేదో ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉంటూ 200% చాలా మంది ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్ వాడుతున్నప్పుడు మన వాళ్ళు ఎంత స్పాట్ అంటే కరోనా దగ్గర నుంచి బాగా నేర్చుకున్నారు. సిస్టమ్ పెట్టుకొని ఉంటారు, అమ్మ వచ్చేటప్పుడు టక్కని మార్చేసి ఇద్దరు వింటున్నాను మా క్లాస్ వింటున్నాను అని చెప్పి ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ దట్ ప్రాపర్ మానిటర్. అందుకే మనకి పేరెంటల్ కంట్రోల్ యాప్స్ వచ్చాయి. ఆఖరికి స్క్రీన్ కూడా ఎంతెంత యూస్ చేస్తున్నారు, ఏమేమి యూస్ చేస్తున్నారని మనం ప్రతిసారి స్క్రీన్ యూస్ అంటే వాళ్ళ కంప్యూటర్ చూడాల్సి వస్తుంది, ల్యాప్టాప్ చూడాల్సి వస్తుంది. బ్యాక్ ఎండ్లో మీకు తెలిసే విధంగా చాలా టెక్నాలజీ వచ్చింది. అవి ఫస్ట్ పేరెంట్స్గా మనం నేర్చుకుంటే వాళ్ళని ఈజీగా
హ్యాండిల్ చేయగలుగుతాం, బ్యాలెన్స్ చేయగలుగుతాం. అయితే ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పేరెంటింగ్ మెంటర్ అని, పేరెంటింగ్ కోచెస్ అని, ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరెంటింగ్ మీద ఎక్కువ చూస్తున్నాను సోషల్ మీడియాలో కూడా. అసలు రాంగ్ ఏంటి? ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల, లేకపోతే పేరెంట్సే కరెక్ట్గా పేరెంటింగ్ చేయట్లేదు కాబట్టి ఇటువంటి కోచింగ్ క్లాసెస్, ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయా? చాలా మంది వీడియోస్ కింద కూడా ఇదే రాస్తుంటారు, ఏమనంటే సార్ మాకు పిల్లల్ని పెంచడం రాదా, లేకుంటే ఏంటి ఇది అని చాలా మంది అనేస్తూ ఉంటారు. నేను ఒక చిన్న నాకు తెలిసిన నా జ్ఞానంతో నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇంతకుముందు మీరు టీవీ చూసేటప్పుడు మీ ఇంట్లో, మీరు చిన్నప్పుడు టీవీ చూసేటప్పుడు మీ టీవీలో 500 టీవీ ఛానల్స్ వచ్చేవా? లేదు. నాకు తెలిసి ఒక దూరదర్శన్లో సాయంత్రం 7:30కు ఒక చిత్రలహరి వస్తే అది చూసుకుంటూ బతికేసేవాళ్ళం మనం, అవునా? అంతకుముందు సెల్ ఫోన్లు, మొబైల్లు ఇవన్నీ ఉన్నాయా? లేవు. పబ్జీలు, ఫ్రీ ఫైర్లు ఇవన్నీ గేమ్స్ ఉన్నాయా? ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్లు ఉన్నాయా? ఇన్ని డిస్ట్రాక్షన్కు ఉండే యాక్టివిటీస్ ఏమన్నా అప్పుడు ఉన్నాయా? లేదు. సెకండ్ది, అప్పట్లో సంతానం ఒక 4-5 ఉంటే ఫస్ట్ పెద్దోడు సెకండ్ వాడిని చూసుకుంటాడు, సెకండ్ వాడు థర్డ్ వాడిని చూసుకుంటే, థర్డ్ వాడు ఫోర్త్ వాడిని చూసుకుంటారు. పైగా ఆ రోజుల్లో సంపాదన కొద్దిగా తక్కువైనా కుటుంబంలో సర్దుకొని బ్రతికేదంతా మనకు సరిపోయింది. అప్పట్లో ఒకరు సంపాదిస్తే 5 కూర్చొని తిన్నా కూడా సరిపోయేంత ఉండేది కొంతవరకు. ఇప్పుడు పైగా ఇంకొక పాయింట్ టు బి యాడెడ్, అక్కడ స్కూల్లో పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించేవాళ్ళు. ఎలా అంటే స్కూల్లో టీచర్లు ప్రతి ఒక్క విషయానికి ఇలా కాదు ఇలా చేసుకోవాలని చెప్పి క్లాస్ 45 నిమిషాలు అయితే 30 నిమిషాలు క్లాస్ చెప్తే మిగతా 15 నిమిషాలు వాల్యూస్తో కూడిన స్టోరీస్ ఇవన్నీ చెప్తూ ఉంటే అన్నీ రంగరించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా తయారైంది ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, ఇటు తిప్పితే యూట్యూబ్, దరిద్రానికి ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అన్నీ ఈ జనరేషన్లో పిల్లల మీద పడుతున్నాయి. పాపం కదా, చాలా అండి, చాలా పాపం. ఆ దారుణాలన్నీ మనం మాట్లాడుకుందాం. రెండోది, అటుపక్క ఇద్దరూ పనిచేస్తే కానీ కుటుంబానికి కావలసిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని పొజిషన్లో ఈరోజు చాలామంది ఉన్నారు. దానివల్ల తప్పక ఇద్దరు వెళ్తూ ఉన్నారు. మూడోది, ఇప్పట్లో స్కూల్లో కేవలం పిల్లల్ని జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కులు వస్తున్నాయి లేదా అని చూస్తున్నాను తప్ప వాడు మార్కులతో పాటు జీవితం గురించి ఎలా ఆలోచిస్తున్నాడు, వాడికి ఏం నేర్పిస్తున్నాడు స్కూల్లో అడగడం మానేస్తున్నారు. స్కూల్లో టీచర్స్ మీద అదే ప్రెషర్తో వీడికి మంచి సబ్జెక్ట్ నేర్పించండి, మంచి మార్కులు నేర్పించండి అని చెప్తున్నారు తప్ప మీరు అప్పుడప్పుడు క్లాస్లో కొన్ని విలువలు కూడా నేర్పించమని చెప్పక ఎక్కడా కూడా నేర్పని విలువల్ని ఈరోజు పేరెంటింగ్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయో దాన్ని కనుక ఫిల్ చేయకపోతే మళ్ళీ అది సమస్యగా మా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ దగ్గర కూర్చుంటున్నారు. అందుకని ఆ కౌన్సిలింగ్ కష్టాలను తగ్గించడానికే ఇటుపక్క పేరెంటింగ్లో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో అలా అని చెప్పి పేరెంట్స్కి పెంచడం రాదా అని నేను చెప్పట్లేదు. 200% ప్రతి పేరెంట్కి వచ్చు. కానీ కేవలం 1 డైమెన్షన్లో ఇస్తూ కేవలం అది మార్కులతోనో లేకుంటే ఒక రూపంలోనే ఇస్తున్నారు. కానీ సంపూర్ణంగా ఇవ్వడంలో కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికే ఇప్పుడు మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉన్నాం.